హలో వెల్కమ్ టు జాబ్స్ లైబ్రరీ తెలుగు యూట్యూబ్ ఛానల్. ప్రత్యేకంగా జాబ్ అప్డేట్స్ అందజేయడం కోసం ఈ ఛానల్ అయితే సెపరేట్‌గా అయితే క్రియేట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఎటువంటి జాబ్ అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా అయితే తెలుసుకోవచ్చు. ఈ వీడియోలో మనం రామగుండం ఫెర్టిలైజర్ అండ్ కెమికల్ లిమిటెడ్ నుండి విడుదలైన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఈ రామగుండం హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి మనకి నోయిడా ఉత్తరప్రదేశ్‌లో ఉంటుంది. అలాగే తెలంగాణ పెద్దపల్లి డిస్ట్రిక్ట్‌లో కూడా అయితే ఉండడం అయితే జరుగుతుంది. మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది రామగుండం రిలేటెడ్‌గా. దీంట్లో మనకి మేనేజ్మెంట్ ట్రైనింగ్, కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, లా, హెచ్ఆర్ రిలేటెడ్‌గా 7 రకాల పోస్టులకైతే మనకి నోటిఫికేషన్ అయితే విడుదలవ్వడం జరిగింది. కెమికల్ అన్‌రిజర్వ్‌లో 6 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ 4 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే మెకానికల్ అన్‌రిజర్వ్ 3, ఎస్టీ 1, ఓబీసీ నాన్ క్రిమినల్ 1, ఈడబ్ల్యూఎస్ 1 టోటల్‌గా 6 పోస్టులు ఉన్నాయి. ఒక పోస్ట్ అనేది అయితే పీడబ్ల్యూ కూడా మనకి బి కేటగిరీలో, డి అండ్ హెచ్‌హెచ్ కేటగిరీలో ఉంది. అలాగే మెకానికల్ ట్రైనింగ్, ఎలక్ట్రికల్ 2 పోస్టులు ఉన్నాయి. ఒకటి ఈడబ్ల్యూఎస్‌కి అయితే మనకి కేటాయించడం అయితే జరిగింది. ఓకే. 2 పోస్టులు అన్‌రిజర్వ్, ఒక పోస్ట్ ఈడబ్ల్యూఎస్ టోటల్‌గా 3 పోస్టులు ఉన్నాయి. ఒక పీడబ్ల్యూసీ కేటగిరీ, ఓఎల్‌డీడబ్ల్యూ, ఏఏబీ కేటగిరీకి. అలాగే ఇన్స్ట్రుమెంటేషన్ అన్‌రిజర్వ్ 1, ఈడబ్ల్యూఎస్ 1 టోటల్‌గా 2. మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అన్‌రిజర్వ్ 3 పోస్టులు అయితే ఉన్నాయి. అందులో ఒకటి మనకి పీడబ్ల్యూ వాళ్ళకి కూడా అందుబాటులో ఉంది. సో, సి కేటగిరీ. అలాగే మేనేజ్మెంట్ ట్రైనీ లా అన్‌రిజర్వ్ 1, మేనేజ్మెంట్ ట్రైనీ హెచ్ఆర్ మనకి అన్‌రిజర్వ్ 2, అలాగే ఓబీసీ 1 టోటల్‌గా 3 పోస్టులు ఉన్నాయి. పీడబ్ల్యూ కేటగిరీ 1లో ఒక పోస్ట్ అయితే ఉంది. మీకు అన్‌రిజర్వ్‌లో పోస్ట్ ఉంటే మీ కేటగిరీలో పోస్ట్ లేనప్పటికీ అప్లై అయితే చేసుకోవచ్చు. అన్‌రిజర్వ్‌లో అన్నీ కూడా మనకి అన్ని జాబ్స్ కూడా పోస్టులు అయితే ఉన్నాయి కాబట్టి మీకు ఏది సరిపోతే అన్‌రిజర్వ్ ఏజ్ అనేది అప్లై చేసుకోవచ్చు. టోటల్‌గా 28 పోస్టులు అయితే అందుబాటులో ఉన్నాయి. మీకు బేసిక్ పే అనేది బేసిక్ 40,000 అదనంగా అలవెన్సెస్ అనేవి యాడ్ చేసుకొని మీకైతే సాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. మీకు ట్రైనింగ్ అయ్యాక మినిమమ్ 3 ఇయర్స్ ఖచ్చితంగా వర్క్ చేస్తామని అయితే బాండ్ అయితే రాయాల్సి అయితే ఉంటుంది. సాలరీ అలాగే మనకి రిలేటెడ్ ఈ అలవెన్సెస్ అవి మీకు చాలా రకాల బెనిఫిట్స్ అనేవి అయితే ఉంటాయి. కాబట్టి మీకు ప్రాపర్‌గా మంచిగానే అయితే జాబ్ అయితే ఉంటుంది. ఒకసారి చూసుకోండి అలవెన్సెస్ అనేవి ఎన్ని రకాల అలవెన్సెస్ అనేవి అయితే మనకి 40,000 సాలరీకి అదనంగా మీకైతే ఇక్కడ అందజేయడం అయితే జరుగుతుందో. ఓకే. సో, దీనికి సంబంధించి మనకి క్వాలిఫికేషన్ వివరాలు చూసినట్లయితే కెమికల్ మేనేజ్మెంట్ ట్రైనీకి బీఈ లేదా బీటెక్ లేదా బీఎస్సీ ఇంజినీరింగ్ ఇన్ కెమికల్ ఇంజినీరింగ్ ఆర్ కెమికల్ టెక్నాలజీ అనేది చేసి ఉండాలి. క్యాండిడేట్స్ హ్యావింగ్ బీఓఈ బాయిలర్ ఆపరేషన్ ఇంజినీరింగ్ సర్టిఫికేషన్ మే బి గివెన్ ద ప్రిఫరెన్స్. అంటే ఇది కన్ఫర్మ్‌గా అవసరం లేదు. ఈ సర్టిఫికేట్ ఉంటే ప్రిఫరెన్స్ అనేది ఇస్తామని మాత్రమే చెప్తున్నారు. మీరు బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజినీరింగ్, కెమికల్ ఇంజినీరింగ్ లేదా కెమికల్ టెక్నాలజీలో చేస్తే అప్లై చేయొచ్చు. అలాగే మెకానికల్‌కి బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్ లేదా టెక్నాలజీలో చేస్తే అప్లై చేయొచ్చు. మేనేజ్మెంట్ ట్రైనీ ఎలక్ట్రికల్ బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ మనకి ఇంజినీరింగ్ అనేది ఎలక్ట్రానికల్ టెక్నాలజీలో గాని మీరైతే ఇక్కడ మెన్షన్ చేసిన మూడిట్లో ఏదో ఒక దాంట్లో బీఈ, బీటెక్, బీఎస్సీ చేసినట్లయితే అప్లై చేయొచ్చు. అలాగే మనకి ఇన్స్ట్రుమెంటేషన్ వచ్చేసరికి సేమ్ బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజినీరింగ్ అనేది ఇన్స్ట్రుమెంటేషన్ గాని, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ గాని, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ గాని, ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంటేషన్‌లో గాని, కంట్రోల్ ఆర్ ఇండస్ట్రియల్ ఇన్స్ట్రుమెంటేషన్‌లో గాని, ఆర్ ప్రాసెస్ కంట్రోల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఆర్ అప్లై ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కంట్రోల్ ఏదో ఒక దాంట్లో మీరు బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజినీరింగ్ చేసినట్లయితే అప్లై అయితే చేసుకోవచ్చు. వయసు అనేది మినిమమ్ 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మాక్సిమం ఏజ్ అనేది ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్‌కి 25 సంవత్సరాలు. ఎంబీఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తే 29 సంవత్సరాల దాకా కూడా అన్‌రిజర్వ్ వాళ్ళు అప్లై చేయొచ్చు. ఇక్కడ ఇచ్చిన ఏజ్‌కి అదనంగా మనకి ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5, ఓబీసీ నాన్ క్రిమినల్ వాళ్ళకి 3 సంవత్సరాలు, పీడబ్ల్యూ వాళ్ళకి 10 సంవత్సరాలు అయితే అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఓకే. అలాగే 60% మార్కులనేవి అయితే రావాలని అయితే చెప్తున్నారు. ఓకే. అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ అయితే 50% మార్కులైతే రావాలి. అలాగే ఐటీ జాబ్స్‌కైతే బీఈ, బీటెక్, బీఎస్సీలో కంప్యూటర్ సైన్స్ లేదా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ఆర్ కంప్యూటర్ ఇంజినీరింగ్ ఆర్ కంప్యూటర్ టెక్నాలజీ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది అయితే చేసి ఉండాలి. మేనేజ్మెంట్ ట్రైనీ లా వచ్చేసరికి ఎల్ఎల్‌బి 5 ఇయర్స్ అయితే మనకి ఇంటిగ్రేటెడ్ ఎల్ఎల్‌బి అనేది చేసి ఉండాలి. మేనేజ్మెంట్ ట్రైనీ హెచ్ఆర్‌కైతే మీరు ఎంబీఏ గాని, ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ గాని, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఆర్ డిప్లొమా మినిమమ్ 2 ఇయర్స్ డ్యూరేషన్ ఇన్ హెచ్ఆర్ఎం పర్సనల్ మేనేజ్మెంట్ అండ్ ఇండస్ట్రియల్ రిలేషన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ డిగ్రీ ఇన్ లా ఎల్ఎల్‌బి అనేది చేసిన వాళ్ళకైతే డిజైరబుల్ కన్ఫర్మ్ అవసరం లేదు. ఓకే. మినిమమ్ ఎంబీఏ అనేది ఇక్కడ మెన్షన్ చేసిన వాటిలో చేసినట్లయితే గనక మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో, ఎవరైనా క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు ఉంటే గనక సో, మీరు ఏది సరిపోతే అప్లై చేసుకోవచ్చు. లేదా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి. వాళ్ళైనా సరే అప్లై అనేది చేసుకుంటారు. 60% మార్కులైతే మనకు వచ్చుండాలి. మిగతా వాళ్ళకైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ వాళ్ళకైతే 50% మార్కులైతే వచ్చుండాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది 29/2/2024 నాటికి అంటే ఈ టైంకి మీకు కంప్లీట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అప్లై చేయడానికి మీకు మార్చ్ 14వ తారీఖు అనేది అయితే అప్లై చేయడానికి చివరి తేదీ. rfcl.co.in వెబ్‌సైట్ నుండి అయితే మీరు అప్లై అయితే చేయాల్సి అయితే ఉంటుంది.
ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకున్నట్లయితే మనకి దగ్గరలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్‌లో అయితే పరీక్షా కేంద్రాలయితే అలాట్ చేయడం అయితే జరిగింది. మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. అలాగే పర్సనల్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. రెండిటి ద్వారా మీకు సెలక్షన్ అనేది అయితే చేయడం అయితే జరుగుతుంది. ఖాళీలనేవి ఎక్కడెక్కడ ఉన్నాయనేది కూడా మెన్షన్ చేశారు. మోస్ట్‌లీ రామగుండం యూనిట్‌లోనే ఎక్కువ ఖాళీలైతే ఉన్నాయి. నోయిడాలో చాలా తక్కువ ఖాళీలైతే ఉన్నాయి. కాబట్టి మీకు దగ్గరలోనే అయితే లోకల్‌లోనే మనకి తెలుగు రాష్ట్రాల్లోనే మనకి పోస్టింగ్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది అఫీషియల్ వెబ్‌సైట్ మనకి. ఇక్కడ మేనేజ్‌మెంట్ ట్రైనీ మీద క్లిక్ చేస్తే డీటెయిల్ అడ్వర్టైజ్‌మెంట్‌ల మీద క్లిక్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. క్లియర్‌గా ఏ టు జెడ్ మొత్తం డీటెయిల్స్ అన్నీ తెలుసుకోండి. తర్వాత క్లిక్ హియర్ టు అప్లై అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేసి అయితే మీరు ఆన్‌లైన్‌లో అయితే అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో, ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఫ్రెష్ క్యాండిడేట్ టు క్రియేట్ లాగిన్. మీరు లాగిన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియేట్ చేసుకోవాలి కాబట్టి లాగిన్ క్రియేట్ చేసుకొని సో, మీరిక్కడ ఏ పోస్ట్‌కైతే అప్లై చేస్తున్నారు మేనేజ్‌మెంట్ ట్రైనీ, కెమికలా, మెకానికలా ఏదైతే అది ఉంటుందో సెలెక్ట్ చేసుకోండి. మీ క్యాండిడేట్ నేమ్ 10థ్ క్లాస్ మార్క్ లిస్ట్‌లో ఉన్న విధంగా ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ కూడా 10థ్ క్లాస్ మార్క్ లిస్ట్‌లో ఉన్న విధంగా ఎంటర్ చేయండి. అలాగే మీ ఈమెయిల్ ఐడీ మళ్ళీ ఒక్కసారి ఎంటర్ దగ్గర మళ్ళీ ఈమెయిల్ ఐడీ ఎంటర్ చేసి పాస్వర్డ్ అనేది మినిమమ్ 4 క్యారెక్టర్స్ ఉండేలా పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోండి. అలాగే మొబైల్ నంబర్ అనేది చాలామంది మెయిల్ ఐడీ పాస్వర్డ్ అంటే మీ మెయిల్‌కి ఇచ్చిన పాస్వర్డ్ ఏమో అనుకుంటారు. మెయిల్‌కి ఇచ్చిన పాస్వర్డ్ కాదు. ఏదో ఒక పాస్వర్డ్ అనేది మీరు ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేసుకోవాలి. మినిమమ్ 4 క్యారెక్టర్స్ ఉండాలి. మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి మీరిక్కడ యెస్ మీద అయితే క్లిక్ చేసి గెట్ ఓటీపీ టు వెరిఫై మొబైల్ అండ్ ఈమెయిల్ అని అయితే వస్తుంది. సో, ఆ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసి నెక్స్ట్ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది. ఆ విధంగా మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత లాగిన్ మీద క్లిక్ చేసి మిగతా ప్రాసెస్ అయితే మీరైతే పూర్తి చేయాలి. నోటిఫికేషన్ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. పూర్తి వివరాలు చదువుకున్న తర్వాత మిస్టేక్స్ లేకుండా ఎవరైనా ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు తప్పకుండా అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి కూడా వీడియోని షేర్ చేయండి. మీకు ఎలిజిబిలిటీ రాకపోయినా వాళ్ళైనా సరే అప్లై అనేది చేసుకుంటారు. ఓకే. థాంక్ యూ.